హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకి సంబంధించి చాలా ప్రాంతాల్లో వాళ్ళు కూడా సహాయ చర్యలు చేస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో కూడా మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు అంటే హాస్టల్స్లో కొన్ని చోట్ల ఇట్లా వాళ్ళకి నిత్యావసర సరుకులు, పండ్లు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేయడం, లేదంటే అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. అంటే వాళ్ళకు వస్తున్నటువంటి పింఛన్లోనే వాళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి తలా కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటి కూడా మనము చెప్పే అంటే అభినందనలు తెలిపే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇవాళ కొన్ని చోట్ల వీళ్ళు కొత్త వలస మండలం మంగళపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్, అదేవిధంగా కాలిఫర్స్, ఇయర్ మిషన్స్, వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్ వాళ్ళకు ఇచ్చారంట. అక్కడ ఆ చైర్మన్ రాపర్తి జగదీష్ గారు దగ్గరుండి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారంట. ఆ మధ్యకాలంలో విజయవాడలో కూడా చాలామంది కొందరు దివ్యాంగులు వాళ్ళకి ఇలాంటివే కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు సహాయ సహకారాలు అంటే జర్మన్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఇలాంటి అంటే ఆర్టిఫిషియల్ లెగ్స్ కావచ్చు, లేదంటే హ్యాండ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ సహాయ సహకారాలు ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి వారికి అందరికీ కూడా కోట్లు కూడబెట్టి వెనకేసుకోవడం కాదు. ఇలా అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా ఇలాంటి దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పేదలకు ప్రధానంగా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తే మంచిది. కాబట్టి అలాంటి వారు ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా వాళ్ళు దివ్యాంగులు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి చైర్మన్ రాపర్తి జగదీష్ గారికి దివ్యాంగులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలపడం జరిగింది. సహాయం ఎంత చేశామనేది కాదు, సహాయం మనం ఎంతవరకు చేయగలిగాం, ఎంతమందికి మనం చేయగలిగాం, అది ఒక్కరికి చేసిన సహాయమే, 100 మందికి చేసిన సహాయమే, 1000 మందికి చేసిన సహాయమే. ఆ మనసు రావాలనేది వాళ్ళు కోరుతున్నారు. సో పేదలకందరికీ, ముఖ్యంగా ఇలాంటి దివ్యాంగులకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఇలాంటివి చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు. చూద్దాం మరి. మనం ఎప్పుడు చూసినా కూడా ఈ దివ్యాంగులకు సంబంధించిన కావచ్చు, అంటే రకరకాలుగా వాళ్ళకు పింఛన్లు, బాధలు వీటన్నిటి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. బట్ ఇలా పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇలాంటి వారికి అందరికీ కూడా సేవా దృక్పథంతో ఈయన జగదీష్ గారు కావచ్చు, ఇలాంటి వారు ఆ మధ్యకాలంలో విజయవాడలో కూడా చేశారు. తన పేరు ఇంతకుముందు నేను చెప్పాను. ఆయన కూడా ఇలాంటి వారందరూ కూడా ముందుకు రావాలి. దివ్యాంగులకు సంబంధించి మానవతా దృక్పథంతో వాళ్ళకందరికీ కూడా దగ్గరుండి ఇలాంటి సహాయ సహకారాలు చేయడం అనేది ఒక మంచి సూపర్ణంగా మనం చెప్పొచ్చు.